హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తోంది. అలాంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీని కింద కేంద్రం 3 విడతలుగా డీపీటీ ద్వారా అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం 4 నెలల విరామంతో 19 వాయిదాలను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో 19 విడతలను విడుదల చేశారు. దీంతో 2.4 కోట్ల మంది మహిళా రైతులు సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. 18వ విడత అక్టోబర్ 2024లో విడుదలైంది మరియు 17వ విడత జూన్ 2024లో చెల్లించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు అందిస్తారు. ఈ డబ్బును ప్రతి సంవత్సరం 3 విడతలుగా అందిస్తారు. ఏప్రిల్ టు జూలై, ఆగస్టు టు నవంబర్, డిసెంబర్ టు మార్చి నెలల్లో ఈ నిధిని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకాన్ని 2019 తాత్కాలిక బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పీఎం కిసాన్ చివరి 19వ విడత ఫిబ్రవరిలో విడుదల చేసినందున తదుపరి విడత పీఎం కిసాన్ పథకం జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని విడుదల చేస్తారు. అయితే ఖచ్చితమైన తేదీ, స్థలం ఇంకా ప్రకటించలేదు. కాబట్టి రైతులు అర్హతను తనిఖీ చేయడం, కేవైసీ పూర్తి చేయడం, లబ్ధిదారుల స్థితిని తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ స్టేటస్ తనిఖీ చేసేందుకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. ఆ పేజ్ కుడి వైపున ఉన్న మీ స్టేటస్ తెలుసుకోవడం ట్యాబ్పై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేసి క్యాప్చా కోడ్ను పూరించి డేటా పొందండి. ఎంపికను ఎంచుకోవాలి. మీ బెనిఫిషియరీ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఇదిలో ఉంటే భారత్లో యాక్సిడెంట్స్ వల్ల ప్రతి సంవత్సరం వేల మంది చనిపోతున్నారు. లక్షల మంది గాయాలతో బయటపడుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందించే కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా బాధితులు తక్షణ వైద్య సహాయం పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాస్పిటల్లో చేరొచ్చు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను ఇంప్రూవ్ చేయడంతో పాటు ప్రమాద బాధితుల జీవితాలను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు. 2025 మే 5 నుంచి అమల్లోకి వచ్చిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ స్కీమ్. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ పొందొచ్చు. మోటార్ వాహనాలతో జరిగిన ఏ రోడ్డు ప్రమాదంలోనైనా గాయపడిన వారికి ఇది వర్తిస్తుంది. కొన్ని హాస్పిటల్స్లో ముందుగా డబ్బు చెల్లించకుండానే 7 రోజుల పాటు ట్రీట్మెంట్ పొందొచ్చు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా వేలాది హాస్పిటల్స్ను గుర్తించారు. హెల్త్, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్